ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడడం లేదో వారు క్రీస్తుకు చెందిన వారు కారు. ఎందుకంటే ఆత్మ ఇప్పుడు మీలో నివసించుతున్నాడు. ఆయన నివసించకపోతే నేను చెబుతున్నానండి. తర్వాత ఆత్మ ద్వారా శరీరంలోనే తప్పులను ఖచ్చితంగా చెప్తాం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి పాపాన్ని మనమే చంపేస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పరిశుద్ధాత్మ సహాయం ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకని? శరీరం లోకాన్ని కోరుతుంది, ఆత్మ దేవుని కోరుతుంది. అందుకని నీలో ఉన్న పాపపు క్రియలను నువ్వు ఖండించాలి, వాటిని లోపరుచుకోవాలి. నీ శరీరాన్ని దాన్ని లొంగదీసుకోవాలి, దాన్ని నలగొట్టుకోవాలి. నీవు పవిత్రమైన జీవితం కోసం నీవు త్యాగం చేసుకోవాలి దేవుని దగ్గర. అనేక మందికి మాదిరికరంగా నువ్వు జీవించాలి కూడా.